హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బిఎల్పి 01/2024 సంబంధించినటువంటి CPT2 యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు ఆల్రెడీ ఇండివిజువల్ స్కోర్ కార్డ్ సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ కనిపించినటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందో చూద్దాం. సో లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, ఈ కాల్ లెటర్, సిటీ ఇంటిమేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్ అండ్ అదేవిధంగా స్కోర్ కార్డ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాల్ లెటర్. సో ఈ కాల్ లెటర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ కింద కనిపిస్తుంది కదా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అని. సో డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే ఇక్కడ మనం ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాం, ట్రేడ్ సంబంధించినటువంటి డేటా కూడా మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్తో పాటు మీరు యొక్క ఫోటో ఏదైతే అప్లికేషన్ టైంలో ఇచ్చారో ఆ యొక్క ఫోటోని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ హాల్లో మనకు మానిటర్ మీద కనిపించేటటువంటి డేటాని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క స్క్రీన్ పైన ఏ డేటా కనిపిస్తుందో దాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ తంబు, ఎగ్జామ్ హాల్లో రైట్ తంబు అండ్ అదే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అండ్ అదే ఇన్విజిలేటర్, ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్ ముందరనే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే రిపోర్టింగ్ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. గేట్ ఏమో 8:30 క్లోజ్ అవుతుంది. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఎగ్జామ్ ఏమో 2.5 hours ఉంటుంది. అండ్ అదే ఆఫ్టర్నూన్ సెషన్ కనుక తీసుకున్నట్లయితే దట్ మీన్స్ షిఫ్ట్ 2 కనుక తీసుకుంటే మనకు 12:30కి గేట్ ఓపెన్ అవుతుంది, 1:30కి గేట్ క్లోజ్ అవుతుంది, 2:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో అంటే అప్ టు 5 వరకు ఎగ్జామ్ అయితే అవుతుంది. 5కి మనం బయటకు రావాల్సి ఉంటుంది. లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు 2 ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలి, ఒక హాల్ టికెట్ ఉండాలి అండ్ దాంతోపాటు ఇంకేముండాలి, ఒక ఫోటో ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంటే ఓకే, పేస్ట్ చేయకుండా ఆ ఫోటోని ఒకటి తీసుకొని వెళ్ళిపోతే అక్కడ గమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఫోటోని అటాచ్ చేసి తీసుకెళ్ళండి, ఓకేనా. అండ్ ఈ యొక్క 2 ఐడెంటిటీ కార్డులు ఆధార్ అయితే ఒకటి ఉంటే బెటర్. అండ్ దాంతోపాటు పాన్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఓటర్ ఐడి కానీ వాటిలో ఏదున్నా మనకు సరిపోతుంది. అండ్ పెన్స్ అయితే నాట్ అలౌడ్. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ అంటే ఆభరణాలు కానీ ఉంగరాలు కానీ రింగులు కానీ అట్లాంటి వేటిని కూడా యాక్సెస్ అయితే ఉండదు లోపలికి. మొత్తం మెటల్ డిటెక్షన్ జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా మీ దగ్గరనే ఉంచేసి ఎగ్జామ్కి వెళ్ళడం బెటర్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి కంటిన్యూగా వస్తుంది కాబట్టి మీకు ఎగ్జామ్ 2.5 hours అనే మైండ్లో పెట్టుకోండి, 1.5 hour అని కాకుండా, ఓకేనా. సో ఫస్ట్ మనకు పార్ట్ ఏ స్టార్ట్ అవుద్ది. పార్ట్ ఏ కంటిన్యూ అయిపోగానే ఆటోమేటిక్గా మనకు మానిటర్లోనే ఆటోమేటిక్గా మనకు పార్ట్ బి కూడా కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనకు మధ్యలో 1 second కూడా గ్యాప్ అయితే ఉండదు. సో మీరు ఏదైనా అరేంజ్మెంట్స్ కానీ అంటే వాష్రూమ్స్ కానీ వాటర్ తాగాలనుకున్నా మరి ఇంకేదున్నా సరే ఎగ్జామ్ ముందరనే చూసుకోండి. 2.5 hours మీరు అక్కడ కూర్చునేటట్టు, ఓకే, ఇలా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకైతే ఒక అడ్మిట్ కార్డ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎవరికైనా కావాలనుకుంటే వీడియోని జస్ట్ పాజ్ చేసి మీరు అయితే చదువుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్లో కనుక వేరే లాంగ్వేజ్ ఇస్తే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే మీకు అక్కడ కనిపిస్తుంది చూజ్ యువర్ లాంగ్వేజ్ అని. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క 2 లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మనకు మార్క్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క మార్క్ టెస్ట్ డేటాను కూడా ఉపయోగించుకుంటే సరిపోతుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా యొక్క మార్క్ టెస్ట్ లింక్ కూడా అటాచ్ చేసేస్తే మీరు అక్కడ నుంచి ఆ డేటాను కూడా గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.